అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 7వ తేదీ శనివారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కావచ్చు, కానీ ఈ రోజు జరిగే కొన్ని చిన్న మార్పులు మీ యొక్క జీవితంలో ఒక పెద్ద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పే అవకాశం కూడా ఉంటుంది. అందరూ మనసులో భక్తితో ఓం నమో వెంకటేశాయ అని చెప్పుకుంటూ వినండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. రేపటి రోజు ఏ యొక్క రాశి వారికి ఆలోచనల పరంగా కొంచెం భిన్నంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే మీకు కొన్ని విషయాలపై స్పష్టత కూడా వస్తుంది, కానీ ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతారు. ఎందుకంటే రోజు గడిచే కొద్దీ మీ యొక్క మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలను తీసుకునే శక్తి కూడా పెరుగుతుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ముఖ్యంగా పనుల విషయంలో మీరు జాగ్రత్తగా ముందుకు సాగుతారు. అదేవిధంగా చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఒకసారి ఆలోచించి ముందుకు సాగండి. ఉద్యోగం చేసే వ్యక్తులకు రేపటి రోజు కొంతమేర సవాళ్ళను కూడా తీసుకురావచ్చు. కార్యాలయంలో ఒత్తిడి పెరిగే సూచనలు కూడా ఉంటాయి. మీపై ఉన్నటువంటి బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ మీరు సహనాన్ని మరియు తెలివితేటలతో వాటిని సులభంగా పరిష్కరిస్తారు. కొంతమంది సహచరులు మీ యొక్క పని పట్ల అసూయ కూడా చూపించే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క పనిని నిశ్శబ్దంగా శ్రద్ధగా చేయటం చాలా మంచిది. అదేవిధంగా మీ యొక్క ప్రతిభను చూసి ఉన్నత అధికారులు మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా మీ యొక్క కర్తవ్యాన్ని కొనసాగించండి. వ్యాపారం చేసే ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి బాగా ఆలోచించి ముందుకు సాగాలి. ఎవరి మాట నమ్మి తొందరగా నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు లావాదేవీలలో జాగ్రత్త అవసరం. అందుకే పాత పనుల వల్ల కొంత లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి శ్రమ ఇప్పుడు ఫలితాన్ని కూడా ఇవ్వడం ప్రారంభిస్తుంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ యొక్క పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడవచ్చు. అదేవిధంగా కుటుంబ పరంగా చూస్తే రేపటి రోజు కొంత భావోద్వేగంగా కూడా ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మాటలు కూడా కలగవచ్చు, కానీ వాటిని పెద్ద సమస్యగా తీసుకోకుండా శాంతంగా పరిష్కరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల మాట వినడం మీకు చాలా మంచిది. వారి యొక్క ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కొంత సమయం గడపడం చాలా మంచిది. వారి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇలా చేయడం వలన కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. సంతాన పరంగా చూస్తే కొత్త శుభవార్త కొనే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల చదువు విషయంలో మంచి పురోగతి కూడా ఉంటుంది. వారి యొక్క ప్రతిభ మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. సమాజంలో మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది మీ యొక్క సలహా కూడా రావచ్చు. మీరు చెప్పే మాటలు వారికి మార్గదర్శకంగా కూడా ఉంటాయి. అందుకే ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. మీ మాట వలన ఎవరికైనా ధైర్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు మంచి పేరును తీసుకువస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రేపటి రోజు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. పెద్ద లాభాలు రాకపోయినా పెద్ద నష్టాలు కూడా ఉండవు. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రణ అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. భవిష్యత్తు కోసం డబ్బును సేవ్ చేసుకోవడం ఇంకా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే కొంచెం అలసట అనిపించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పని చేయటం వలన శరీరం కూడా విశ్రాంతి కోరుకోవచ్చు. కాబట్టి సరైనటువంటి నిద్ర తీసుకోవడం, సరైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. కొంచెం వ్యాయామం చేయటం కూడా చాలా మంచిది. ఇలా చేయటం వలన మీ యొక్క శరీరానికి మరియు మనస్సుకు శక్తి కూడా వస్తుంది.
ప్రేమ బంధాల విషయంలో రేపటి రోజు కొంత భావోద్వేగంగా ఉండవచ్చు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను సూటిగా చెప్పడం చాలా మంచిది. అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధాలు మరింత బలపడతాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా, పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. రేపు ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది మరియు రోజు మొత్తం కూడా మంచి శక్తితో ముందుకు సాగుతారు. అలాగే సాధ్యమైతే ఒక పేదవానికి అన్నదానాన్ని చేయండి. ఇది చాలా శుభప్రదం కూడా. ఇది మీ యొక్క పాపాలను తగ్గించి పుణ్య ఫలితాన్ని కూడా పెంచుతుంది. మరొక పరిహారం ఏమిటంటే గురువారం లేదా శుక్రవారం రోజు దేవాలయానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించడం చాలా మంచిది. అలాగే పసుపు లేదా కుంకుమను దేవునికి సమర్పించడం కూడా శుభప్రదం. ఇది మీకు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మీ ఇంట్లో